మనం ప్రీవియస్ వీడియోలో క్రౌల్ ఎర్రర్స్ గురించి చూసాం కదా. అప్పుడు క్రౌల్ స్టాట్స్ గురించి చూద్దాం. సో క్రౌల్ స్టాట్స్ అంటే ఏంటంటే గూగుల్ బాట్ యాక్టివిటీ ఇన్ ద లాస్ట్ 90 డేస్ నుంచి మన రోబోట్ అంటే గూగుల్ బాట్ అంటాం, రోబోట్ని గూగుల్ బాట్ అంటాం. దాన్ని అది మన సైట్ని ఎప్పుడెప్పుడు క్రౌల్ చేసింది, క్రౌల్ చేసినప్పుడల్లా ఎన్ని పేజెస్ని క్రౌల్ చేసింది అనే ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే నాది 3/8/2017 నాడు వెబ్సైట్ డెవలప్ చేశాను. తర్వాత వెబ్సైట్లో పేజెస్ ఏమీ పెద్దగా క్రియేట్ చేశాను కానీ నా రోబోట్ వచ్చి క్రౌల్ చేయలేదు. కానీ తర్వాత రోజున చూసుకున్నట్టయితే ఇక్కడ క్రౌల్డ్ 62 3/1917 నాడు 62 పేజెస్ని క్రౌల్ చేసింది. తర్వాత రోజు 23, తర్వాత ఈ విధంగా క్రౌలింగ్ చేసుకుంటూ వెళ్తుంది. ఒక రోజు మాత్రం 180 పేజెస్ని క్రౌల్ చేసింది. సో ఈ విధంగా ప్రతిరోజు వచ్చి నా రోబోట్ వచ్చి నా సైట్ని వెళ్తుంది. ఒకవేళ మీకు రోబోటు అనేది ఇక్కడ క్రౌల్ పెద్దగా చేయకపోతూ ఉంటుంటే ప్రాబ్లం ఏంటి? సో మీరు సరిగ్గా కంటెంట్ ఆప్టిమైజ్ చేయటం లేదు, లేకపోతే మీకు ఏదైనా పెనాల్టీ పడి ఉండొచ్చు. సో చూసుకోండి మీరు. ఎక్కడ తెలుస్తుంది మీకు? ప్లస్ అంటే ఏదైనా ఆల్గోరిథం అప్డేట్ అయినా పాండా కానీ, పెంగ్విన్ కానీ, హ్యామింగ్ బర్డ్ కానీ, EMD ఎగ్జాక్ట్ మ్యాచ్ డొమైన్ ఆల్గోరిథమ్స్ ఇవన్నీ ఏమన్నా అప్డేట్ అవుతే మనకి అన్నమాట ఇక్కడ క్రౌల్ అవటం లేదు అంటే పెనాల్టీ పడిపోయినట్టు. ఓకే, తర్వాత కిలోబైట్స్ డౌన్లోడెడ్ పర్ డే. ఓకే, మన సైట్ బాగానే క్రౌల్ అవుతుంది. అలాగే చాలామంది మన సైట్ను ఓపెన్ చేసి చూస్తున్నప్పుడు వెబ్సైట్ అనేది వాళ్ళ బ్రౌజర్తో ఓపెన్ చేసినప్పుడు డేటా అనేది డౌన్లోడ్ అవుతూ ఉంటుంది కదా. సో ఎంత డౌన్లోడ్ అవుతుంది ఇక్కడ చూసుకున్నట్టయితే ఒకరోజు మాత్రం నాకు 962 కిలోబైట్స్, ఒకరోజు మాత్రం 2 MB వరకు నా సైట్ డౌన్లోడ్ అయిందంటే ఆ రోజు ఎక్కువ మంది విజిటర్స్ విజిట్ చేసినట్టు మన సైట్ని. ఓకే, లేకపోతే ఒక అతనే ఎక్కువ పేజెస్ని ఓపెన్ చేసుకున్నా ఈ విధంగా మనకు కనపడుతూ ఉంటుంది. తర్వాత టైం స్పెండ్ డౌన్లోడింగ్ ఏ పేజ్. మన పేజ్ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఎవరైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా? ఇక్కడ చూడండి, నేను మిల్లీ సెకండ్స్లో ఉంది. ఊహాలో ఏదైనా 1 minute అలా 15 seconds అలా పడిపోతుంది అనుకుంటే మన సైట్కి ప్రాబ్లం ఉన్నట్టు. మీరు మీ సైట్లో కంటెంట్ ఏదైనా ఇమేజెస్ బాగా సైజ్ ఎక్కువ ఉన్నాయా అవన్నీ కూడా మీరు మాన్యువల్గా చెక్ చేసుకొని, లేకపోతే మీకు వెబ్సైట్ స్పీడ్ టెస్టర్లో చాలా ఉన్నాయి కదా గూగుల్లో, వాటిని సెట్ చేసుకుంటే మీకు ఏ పేజీలో ఎక్కువ స్పీడ్ టైం స్పెండ్ చేస్తుందనే ఇన్ఫర్మేషన్ కూడా మీరు తెలుసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా నాకు నార్మల్గానే ఉన్నాయి. సో మీకు ఎక్కువ మంది విజిటర్స్ వచ్చినట్టయితే మీకు మీ సైట్లో ఎక్కువ కంటెంట్ మీరు డెవలప్ చేస్తున్నట్టయితే రోజు అది కూడా డూప్లికేట్ కంటెంట్ అవ్వకూడదు, యూనిక్ కంటెంట్ అవ్వాలి. సో ఇవన్నీ కూడా మీకు SEO రూల్స్ మీకు ముందే తెలుసు. ఇక్కడ క్రౌల్ స్టాట్స్ ఈ విధంగా మనకి యూజ్ అవుతూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.